ఏది మన జీవితంలో మార్పును తెస్తుంది, ఏది మన జీవితంలో మనకి ఒక నిలకడత్వాన్ని తెచ్చిపెడుతుంది అనే విషయం మనం తప్పకుండా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన లోపల నిలకడ అనేది లేకుంటే మనము సాధారణమైన జీవితానికి అలవాటు పడిపోతాం, సాధారణమైన ఆలోచనలకు అలవాటు పడిపోతాం, సాధారణంగా ఆలోచించడానికి అలవాటు పడిపోతాం, సాధారణంగా ప్రవర్తించడానికి అలవాటు పడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గుర్తుంది దేవుడు మోషేతోని ఆ మండుచున్న పొదల్లో మాట్లాడాడు. ఆయనకే ప్రణాళిక లేకుండా ఆయన మందును కాస్తా ఉన్నాడు, కానీ దేవుడు ఆయన దగ్గరికి ఒక ప్రణాళికతో చెప్పాల, ఒక ప్రణాళికతో దేవుడు వచ్చాడు. కాబట్టి ఆయన జీవితాన్ని దేవుడు మార్చేశాడు కదా. 4వ అధ్యాయం నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 4 from verse 1 to 9. అందుకు మోషే చిత్తగించుము, నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేనందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోని ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. హల్లెలూయా. కెన్ ఐ హియర్ యు? హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు వెళ్ళాలి ఇశ్రాయేలు ప్రజలకని. దేవుడు ఆయనతో అన్ని వివరించిన తర్వాత మోషే ఒక మాట అంటున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక్కడ చూడండి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. హల్లెలూయా. ఏమంటున్నాడండి మోషే? వారు నన్ను చెప్పాలా, నమ్ముతారా నమ్మరా? నమ్మరంట. ఎవరు నమ్మరంట? ఏ ప్రజల దగ్గరికి అయితే మోషేను దేవుడు పంపాలనుకుంటున్నాడో ఆ ప్రజల గురించి మోషే అంటున్నాడు, వారు నన్ను నమ్మరు. నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, బాగానే ఉంది ప్రభువా, వాళ్ళను విడిపించడానికి నన్ను తీసుకెళ్తా అంటున్నావు, అంత బాగానే ఉంది, కానీ వాళ్ళు నన్ను నమ్మరు. మై గాడ్, హల్లెలూయా. See, believing a person is a very tough thing. ఒక మనిషిని నమ్మడం అనేది చాలా కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితి కదా, అవునా కదండి? కొన్నిసార్లు మనకు కష్టమైనా కదా. సడన్గా ఎవరో వచ్చి నీకు సాయం చేస్తా అంటున్నారు, నీకు భయం వేస్తుంది. ఒక దైవజనుడు ఆయనకి గొప్ప అలవాటు ఏంటంటే బీదవాళ్ళు ఎప్పుడు కనిపించినా ఆయన ఇస్తాడు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. నేను నా పరిచర్య ప్రారంభ దినముల నుంచి నేను నేర్చుకున్నాను అది. హల్లెలూయా. ఓ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఎప్పుడు బయటికి వెళ్ళినా జాబ్ నిండా యవ్వన కాలంలో ఎంత చేంజ్ వేసుకొని పోయేవాడిని. కంపల్సరీ ఒక 40-50 రూపాయలు చేంజ్, మళ్ళీ ఒక 100 రూపీస్, అన్ని 10 రూపాయలు 20 రూపాయల నోట్లు పెట్టుకొని పోతాను. ఎక్కడికి వెళ్ళినా చేంజ్ పక్కన ఉంటుంది, ఎవరు కనిపించినా ఇస్తాను. ఎందుకంటే నేను నేర్చుకున్నాను. ఓ రోజు అలాగే దైవజనుడు ఒక ఆయనకి ఇంత కట్టించాడట, డబ్బులు ఇంత 100 రూపాయలు కట్టించాడట అడుక్కున్నానికి. ఆయన డబ్బు చూసి పారిపోయాడట. నిజంగా నాకేస్తాడని, నన్ను కిడ్నాప్ చేస్తాడని, నన్ను ఏమైనా చేస్తాడేమో అనుకొని పారిపోయాడట. కొన్నిసార్లు కొంతమంది కొన్ని జీర్ణించుకోలేరు, ఓకేనా? కొంతమంది అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి వేరే అలవాట్లు ఉన్నాయి, వారి తలంపులన్నీ వేరేలా ఉన్నాయి, వారి ఆలోచనలన్నీ వేరేలా ఉన్నాయి. కొత్తది వచ్చేసరికి అది అవలంబించడము వారి శరీరానికి, వారి మనస్సుకు తగదు, పాటించలేరు. హల్లెలూయా. అందుకే చాలామంది మొదట్లో నేను వాళ్ళకి ఆఫరింగ్ గురించి చెప్పినప్పుడు నచ్చలా. ఇప్పుడు ఎలాగైపోయారంటే ఎప్పుడు చెప్పినా వాళ్ళు ఆఫరింగ్ అనేసరికి వాళ్ళు తక్కువ నాకంటే ముందు తీసి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నాకంటే ముందు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నేను నా రాబడిలో 10% కంటే ఎక్కువ ఇస్తాను. ఎన్నిసార్లు చెప్పాను? చాలాసార్లు చెప్పాను. 10% కంటే నేను ఇస్తాను. నేను దైవజుని ఇచ్చే ప్రతిసారి అంటాను, ప్రభువా దీన్ని అంగీకరించు. ఐ హంబుల్ మై సెల్ఫ్. నన్ను నేను తగ్గించుకొని ఆయన సన్నిధిలో వెతుతాను, ప్రభువా దీన్ని నువ్వు అంగీకరించు. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇవ్వడానికి లేనప్పుడు నేను ఏడ్చాను, నిన్ను అడిగాను, 5 రూపాయలు వేసాను. కొన్నిసార్లు నేను ఇవ్వలేక బాధపడ్డ రోజులు ఉన్నాయి, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. మోషే ఒక మాట అంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, కానీ వాళ్ళు నన్ను నమ్మరు అంట. మై గాడ్. ఎందుకంటే వాళ్ళు నమ్మనిది దేవుని కాదు, వాళ్ళు నమ్మంది మోషేను. హల్లెలూయా. ఎంతమందికి మాట అర్థమైంది? మోషే అంటున్నాడు,
దేవా నిన్ను నమ్మరు అనట్లా, వాళ్ళు నన్ను నమ్మరు అని అంటాడు. ఎందుకంటే చూడండి, దేవుడి గురించి అందరికీ తెలుసు, కానీ నీ గురించి కూడా అందరికీ తెలుసు. హల్లెలూయా. అందుకే చాలామందికి వారి పైన వారికి నమ్మకము చాలా తక్కువ ఉంటుంది. వారు దేవుణ్ణి నమ్మని విషయంలో కూడా చాలాసార్లు కొన్నిసార్లు వెనకడుగు వేస్తారు. బలహీనమైన ఆలోచనలు వస్తాయి. నేను చేస్తే దేవుడు నాకు ఇది చేస్తాడా, నేను చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడా, నా జీవితం ఇలాంటిది, నా బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, నేను ఇలాంటి పాపిని, నేను ఇలాంటి మనస్తత్వం గలవాడిని, నేను ఇలాంటి వ్యక్తి గలవాడిని, మోసం పూరితమైన ఆలోచనలు నా లోపల, కాబట్టి దేవుడు నా మనవి వింటాడా అనే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయరు. తెలుసా, ప్రార్థించే విషయంలో వాళ్ళు చాలా ఆలోచిస్తారు. నేను ప్రార్థన చేయాలా వద్దా, దేవుడు వింటాడా లేదా అని అనేక సందిగ్ధంలో వాళ్ళు ఉంటారు. అందుకే మోషే అంటున్నాడు. ఎందుకు తెలుసా, మోషే అక్కడి నుంచి ఒకరిని కొట్టి చంపి వస్తాడు. ఆ ప్రజలకు తెలుసు మోషే ఎటువంటి వాడో. ఆల్రెడీ మోషే అప్రజలను ఏలిన ఒక వ్యక్తిలో ఒక్కడు. ఆ ప్రజలను, ఆ రాజు అనేక అధికారులతో ఇజ్రాయేల్ ప్రజలను హింస పెట్టాడు. ఈ వ్యక్తి మళ్ళీ వెళ్తే మోషేను వాళ్ళు ఎలా నమ్మాలి? దేవుడు మోషేను పంపించాడని ఎలా నమ్మాలి? దట్స్ వై కొన్నిసార్లు నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? మై గాడ్, ఇంక ఇది అర్థం అవ్వలే. నువ్వు నమ్మకాన్ని సృష్టించాలి నిన్ను నమ్మేలా. కేవలం ఇది తాత్కాలికంగా కాదు అని, నిజమైన నమ్మకత్వాన్ని నీ లోపల నుంచి నువ్వు బయటికి తీయాలి. మోషే రెడీగా ఉన్నాడు సేవ చేయడానికి, వాడబడ్డానికి, నిలబడ్డానికి. కానీ దానికి ఒక బేస్మెంట్, దానికి ఒక ఫౌండేషన్ కావాలట. అదేంటో తెలుసా? నమ్మకము. హల్లెలూయా. నువ్వు ప్రార్థించాలంటే దానికి ఏం కావాలా? నువ్వు దేవుణ్ణి నమ్మే హృదయం నీకు కావాలా? నువ్వు ఒక అద్భుతాన్ని చేయాలంటే నీకేం కావాలా? నువ్వు దేవుణ్ణి నమ్మే హృదయం నీకు కావాలా? గిద్యోనుకు నమ్మకమలా, నేనే పాటి వాడిని, నేను యుద్ధం చేస్తానా, నా గోత్రం ఏ పాటిది, నా తల్లిదండ్రులు ఏ పాటి వాళ్ళు, నేను వాడబడతానా, నేను యుద్ధం చేస్తానా. గిద్యోనుకు నమ్మకంలా. అలా ఎంతోమంది ఉన్నారు బలహీనమైన మనస్తత్వము కలిగిన వాళ్ళు. నమ్మకము వారిపైన వాళ్ళకే నమ్మకము లేని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు సంఘము తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, కానీ మైకిస్తే చాలామంది ప్రార్థన చేయలేరు. ప్రార్థన రాదు. ఏం ప్రార్థన చేయాలో తెలీదు. నమ్మకమర్థమైన ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఒకసారి చదువు. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. చూడండి, నా మాటే వినరంట. మోషే అట్లాంటి వాళ్ళు నా మాట వినరయ్యా, మాట వినరు. నా సేవ ప్రారంభంలో కూడా చాలామందికి నేను ప్రార్థన చేస్తా అంటే ఎవరు వినపోయేది, ప్రార్థన చేయించుకోపోయేది, ఎవరో ఒకరికి చేయించుకునేది. నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే మా డాడీకి బ్యాక్గ్రౌండ్ సేవకుడు కాదు, సేవకుడు ఫ్యామిలీ నుంచి నేను రాలా, బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి రాలా. ఇప్పుడు చూడండి, పేరు ఉండాలా, డబ్బు ఉండాలా, అప్పుడే మనిషికి చెప్పాలి, మనిషికి విలువ. ఒకరోజు తెలుసా, మీరు నవ్వుతారో, బాధపడతారో, సంతోషిస్తారో నాకు తెలీదు. దేవుడు నాతో ఒకరోజు, నేను బాధలో ఉన్నప్పుడు, ప్రభువా చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చేవాడిని, చాలా ఒకరోజు బాధ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, కరెక్టే, నీకంటూ ఒక ప్రత్యేకతను నువ్వు సంపాదించావా అని అడిగాను నన్ను. నువ్వు ఒక ప్రత్యేకతలో ముందుకు సాగు అని దేవుడు నాకు నేర్పించాడు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, నీకు అది లేదని, ఇది లేదని, అది బాగాలేదని, వీళ్ళేరని వాళ్ళేరని, కానీ నీ ప్రత్యేకతను సంపాదించవా? నీకు ఒక స్టెబిలిటీ ఉందా నిజంగా? నేను ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నీకు ఒక స్టెబిలిటీ ఉందా? ఇప్పటికీ నువ్వు చెప్పించుకుంటున్నావు. దట్ మీన్స్ నువ్వు ఒక స్టెబిలిటీకి రాలా. చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ చెప్పిన ప్రతి మాటని బంగారం, ఒక ముత్యంలా దాచిపెట్టుకునేవాడిని, చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకునేవాడిని. నాకు ఇది ఎప్పుడు ఏ రోజు ఉపయోగపడుతుందో నాకే తెలీదు అని నేను దాచుకునేవాడిని నా పరిచయ ప్రారంభంలో. మోషే అంటున్నాడు, వాళ్ళు నా మాట వినరు. ఎంతో గొప్ప విషయం చూడండి.
అన్ని వేల మందిని మోషే విడిపించాలని దేవుడు మాట్లాడుతుంటే మోషే అంటాడు, వాళ్ళు నా మాట వినరు. చాలామంది నేను ప్రార్థన చేస్తా అంటే పట్టించుకోపోయేవాళ్ళు, నేను వాక్యం చెప్తా అంటే అనేవాళ్ళు. కొంతమంది అనుకునేది వీనికి బ్యాక్గ్రౌండ్ లేదు, వీనికి ఆస్తి పాస్తి లేవని అనుకునేవాళ్ళు. నేను చాలా సంతోషించేవాడిని, ఎందుకంటే దేవుడు ఒంటరైన వాడిని వేయి చేస్తాడు, ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ఏంటంటే వాక్యము నా ఎడల నెరవేర్చబడుతుంది అని అనుకునేవాడిని. నేను వాళ్ళు అనుకునే మాటలు ఏది పట్టించుకునేవాడిని కాదు, కానీ ఒక్కటి పట్టించుకునేవాడిని, దేవుని వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకే ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, నాకు ఎన్ని మాటలు వినబడ్డా నేను పట్టించుకున్నాను. నా జీవితంలో దేవుడు నా ద్వారా చేసిన అద్భుతాలు వాళ్ళకు వినపడి 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 వాళ్ళు సైలెంట్ అయ్యేవాళ్ళని. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకునేది ఏంటో తెలుసా? నీకు ఒక క్రమం అనేది ఉండాలి, నువ్వు ఒక ఆర్డర్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీవు ఒక గొప్ప వెలుగులా మార్చబడతావు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. సంఘము ఇంకో గొప్పగా నేర్చుకోవాలా. మీరే లోకంలోకి వెళ్తారు, ప్రజల మధ్యలోకి వెళ్తారు, కాబట్టి మీ లోపల ఇంకా ప్రత్యేకత సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను నమ్మరు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, నేను ఎందుకు నమ్ముతారు? నువ్వేం మాట్లాడుతున్నావు నేను నమ్మనికి, ఏం ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ నమ్మనికి, నేను నమ్మరు. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? మై గాడ్, దేవుడంట నిన్ను నమ్మేలా నిన్ను తయారు చేస్తాడంట. ఆమేన్. మై గాడ్, సంబడి సే ఆమేన్. మై గాడ్, ఎంత పెద్ద మాట చెప్పానో తెలుసా? నిన్ను నమ్మేలా నిన్ను దేవుడు తయారు చేస్తాడట. చాలా మందికి ఈరోజు నీ మీద నీకే కాన్ఫిడెంట్ లేదేమో, ఎందుకంటే నీకు నీ గురించి బాగా చెప్పాలి, బాగా. అందుకే మోషే గురించి తెలుసు కాబట్టి మోషే అంటున్నాడు, వాళ్ళు నన్ను నమ్మరు. ఎందుకంటే మోషేకు ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళో మోషేకు తెలుసు. ఈరోజు నీకు తెలియాలి లోకములు ఎటువంటిదనే విషయం. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు లోకానికి నిన్ను దీవెనకరంగా నిలబెట్టడానికి. కాబట్టి నువ్వు ఒక క్రమం జాగ్రత్త మెయింటైన్ చేయాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, వాక్యాన్ని ఫాలో అవ్వాలా. ఎప్పుడైతే బలహీనులో శ్రమలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఆదరించాలా, స్వస్థపరచ, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. నువ్వు నీ గురించి ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావో, ఎవరైతే నీ ఎదుట సమస్యతో ఉన్నారో వాళ్ళ కొరకు ఇంకా గొప్పగా నువ్వు ప్రార్థన చేయాలా. వాళ్ళ గురించి నేనేదో చేస్తున్నానని తెలియని అవసరంలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ జీవితాలు సరి అవుతాయి, వాళ్ళు దీవించబడతారు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాళ్ళకు కనబడాల్సిన అవసరంలా, వాళ్ళ కోసం నీ గదిలో వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, మా సంఘములో ఈ సమస్యతో వచ్చారయ్యా, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నిన్ను ఎంత దీవిస్తాడో చూడండి. ముందుకెళ్దాం. నౌ ఐ విల్ స్టార్ట్ ప్రీచింగ్. ఓకే, చదవమ్మా. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు. వాళ్ళు అంటారంటే దేవుడు నీకు ప్రత్యక్షం కాలా. చాలా మంది నోరు ఎలా ఉంటుందో తెలిస్తే వాళ్ళకి నోటికి హద్దుపద్దు ఉండదు. మై గాడ్, అక్కడ నుంచి పారిపోవాలి, మీరు చాలా జాగ్రత్త పారిపోవాలా. ట్రైన్ ఎక్కేటన్న వాళ్ళ ఒక ట్రిప్ ఒక 2-3 రోజులు, వారం రోజులు నోరు కంట్రోల్లో ఉండని వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోడానికి వీల, ఏమైనా పర్లా నువ్వు అక్కడ ఉండడానికి వీల. నువ్వు జ్ఞానవంతుడివి, తెలివిగలవాడివి, నేను చాలా గొప్పగా మాట్లాడతాను అని అవసరంలా. నీ జ్ఞానముని గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు అక్కడి నుంచి పారిపోవడమే. హల్లెలూయా. ఎంతమంది విన్నారు? నీ జ్ఞానము నీ గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు డిస్కషన్కి కూర్చోడం కాదు, నువ్వు అక్కడి నుంచి పారిపోవడం. చదువు. యెహోవా ప్రత్యక్షము కాలేదందురు, వాళ్ళు దేవుడు నీకు ప్రత్యక్షము కాలేదని అంటారంట. అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి? మై గాడ్, గాడ్ ఈస్ స్టార్టింగ్ నౌ. హల్లెలూయా. నౌ వి ఆర్ టాకింగ్. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా మోషే మాట్లాడాడు. హల్లెలూయా.
ఇప్పటిదాకా నువ్వు మాట్లాడావు, ఇప్పటిదాకా నువ్వు ఆలోచన చేసావు, ఇప్పటిదాకా అన్ని నీ ప్లాన్స్, ఇప్పటిదాకా అన్ని నీ తలంపులు, ఇప్పటిదాకా అన్ని నీకు కనబడ్డాయి, ఇప్పటిదాకా నీ కాంప్లైంట్స్, ఇప్పటిదాకా నీకు కనబడ్డాయి మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా నీకు వినబడింది మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా వాళ్ళ మీద నిందలు, వీళ్ళ మీద నిందలు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళ నాటి వాళ్ళు, అన్ని దేవుడి ముందు ఏదో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నావు. ఇప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నువ్వు కేవలం వినడానికి మాత్రమే ఇష్టపడు. నువ్వు అప్పుడు దీవించబడతావు. నువ్వు దీవించబడాలి అంటే నీకు వినే అలవాటు ఉండాలి. వినే అలవాటు లేని ఏ వ్యక్తి కూడా వారి జీవితంలో సరిగ్గా ఉండవు. క్రమం అనేది ఉండదు. నువ్వు వినాలి. అండ్ గాడ్ ఈజ్ స్పీకింగ్, యూ షుడ్ హియర్. దేవుడు మాట్లాడుతున్నాడో నువ్వు వినాలి. హల్లెలూయా. మోషే వాళ్ళ నమ్మకపోయినా పర్లా, నేను పని చేస్తాను. హల్లెలూయా. ఎలా పని చేస్తానంట? వాళ్ళు నమ్మేలా దేవుడు పని చేస్తానంట. చదమ్మా. నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. మై గాడ్. మోషే చేతిలో కర్ర ఉంటే దేవుడు ఏంటంట, ఆ కర్రను పారేయమనగానే ఆ కర్ర పారేయంగానే ఆ కర్ర పామైందంట. మోషే ఆయన చేతిలో ఉన్న కర్ర పామవగానే ఆయన పారిపోయాడు. మై గాడ్. మోషేకి అనుభవం లేదు, అద్భుతాలు చూసిన అనుభవం లేదు, పరిస్థితులు మార్చబడిన అనుభవం లేదు, దేవుడితో నడిచిన అనుభవం లేదు. కానీ ఒక్క భారం ఉందంట లోపల, ఆ ప్రజలను విడిపించాలి, ఆ ప్రజలను విడిపించాలి. ఆ ప్రజలు దుఃఖపడుతున్నారు, ఆ ప్రజలు కన్నీరు కారుస్తున్నారు, చాలా ఏళ్ళ నుంచి బాలిసలుగా ఉన్నారు అనే భారము మోషేలో ఉన్నది. కాబట్టి దేవుడు మోషేను వాడుకుంటున్నాడు. నీ లోపల ఏ భారము లేకుంటే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడండి? నువ్వు ఎలా వాడబడతావు? నీకే భారము లేదు. ప్రభువా నన్ను వాడుకోనంగానే దేవుడు నేను ఎలా వాడుకుంటాడు? నీ లోపల ఏ భారం లేదు, ఏ బాధ్యత కలిగిన మనస్తత్వములా. నువ్వు కొడుకును పట్టించుకోవట్లేదు, కూతురును పట్టించుకోవట్లేదు, భార్యను పట్టించుకోవట్లేదు, నీకున్న ఏది నువ్వు పట్టించుకోవట్లే. నిన్ను నువ్వు ఎలా వాడుకుంటావు దేవుడు? నేను నీకు పిల్లల పట్ల బాధ్యత లేదు, భార్య పట్ల బాధ్యత లేదు, భర్త పట్ల బాధ్యత లేదు. ఎలా నువ్వు దీవించబడతావు? ఎలా నువ్వు వారిని ఆశీర్వదించగలుగుతావు? వారి గురించి నువ్వు ఆలోచించాలి కదా. దేవుడు మోషేని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మోషే ఇజ్రాయేలు ప్రజల పట్ల భారము కలిగి ఉన్నాడు. ఆ ప్రజలను విడిపించాలి, ఆ ప్రజలు శ్రమ పడుతున్నాడు అనే భారము మోషే లోపల ఉంది. ఈరోజు నీ లోపల ఏ భారం ఉంది? డబ్బులన్నీ వృధా చేస్తున్నావు, అడగొద్దు నిన్ను. ఎందుకు ఖర్చు పెడుతున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. మై గాడ్. కొంతమంది అడగొద్దు తెలుసా? కొంతమందిని ఏం చేసినా చూడాలా. అడిగితే ఇంకా 2 రోజులు భోజనం పని చేస్తారు, ఇంట్లో మాట్లాడరు. పిల్లలు చూస్తారా యవనస్తులు? అడగొద్దు. ఎక్కడికి వచ్చావు అడగొద్దు. వెన్ యూ బికమ్ ఏ రెస్పాన్సిబుల్, యూ విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోవద్దు. నీకేదైనా గుచ్చుకుంటేనే దాంట్లో నుంచి నొప్పి వస్తుందేమో. నొప్పి కాదండి, జ్ఞానం వస్తుంది. బైబిల్లో దేవుడు మాట అంటాడు, బెత్తం వాడని తండ్రి అంట కుమారునికి. తెలుసా? చదువుమా. మోషే ఆ పామును చూసి పారిపోయాడంట. కానీ దేవుడు మళ్ళీ పిలిచాడు, ఎక్కడికి పారిపోతున్నా? కర్రా ఏంటి? ఆ పాము చూసి పారిపోతున్నావు? నేనే కదా ఆ కర్రను పాముగా చేసింది. పారిపోతున్నావేంటి కర్రా? చాలా మంది అయ్యో ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ప్రవచనాలు చెప్తున్నాడు, కరెక్ట్ కాదు, పారిపోతారు. మై గాడ్, ఎక్కడికి పారిపోతున్నావు? ఇక్కడ్రా. నా పరీక్షలో ఎంతో మంది తెలుసండి, ఎన్ని వందల మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయంటే చాలా మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. నేను ఎక్కడ పరీక్షలు చేసిన వాళ్ళ జీవితంలో చాలా సాక్ష్యాలు ఉంటాయండి. నాకు ఎక్కడ కనపడ్డ సాక్ష్యం చెప్తారు వాళ్ళు, ఎక్కడ కనిపించినా చెప్తారు సాక్ష్యం. ఒకరోజైతే ఒక ప్రాంతానికి వెళ్తే ఒక సహోదరి వాళ్ళ పిల్లలను తీసుకొని సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. ఎందుకంటే నేను ఆ ప్రాంతానికి వచ్చానని చెప్పి. అన్న 2 సంవత్సరాల క్రితం మా 2 కూతుర్ల విషయం ప్రవచనం చెప్పారు, అలాగే నెరవేర్చబడింది, అలాగే చదువుకున్నారు, అలాగే ఉద్యోగం వచ్చింది. మేము కేవలము మీతో ఈ సాక్ష్యం చెప్పాలా అని చెప్పి పరిగెత్తుకుంటూ 150 కిలోమీటర్ల నుంచి వచ్చారు వాళ్ళు.
నువ్వు పట్టించుకోవట్లే, వాక్యం పట్టించుకోవట్లే. కరెక్ట్ వింటున్నావంటే కరెక్ట్ వినవు, ఫోన్ చూస్తావు, మాట్లాడతావు, దిక్కులు చూస్తావు. మై గాడ్, నీ దేవుడు నిన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంత నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, ఇంత నీ పట్ల భారము కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఇక్కడ మర్చిపోతున్నావు ఎలా ఉండాలో. బయటికి వెళ్ళి బాధపడుతున్నావు, ప్రభువా నా జీవితం ఏంటయ్యా అని బాధపడుతున్నావు. ఇక్కడ దేవునితో మాట్లాడే విషయాలు నువ్వు పట్టించుకోవట్లే. బయటికి వెళ్ళాలనుకుంటున్నావు, దేవుడు నాకేం చేయలేదని. ఎలా చేస్తాడు? ఇక్కడ నీ పట్ల దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. బయట నీకు దేవుడి స్వరం వినబడలే, ఇక్కడ నీకు వినబడుతున్నది. ఇక్కడ వినబడే స్వరాన్ని నువ్వు తృణీకరిస్తే బయట నీకు అనేక స్వరాలు వినబడతాయి. అందులో నుంచి దేవుని స్వరం నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? ఇది దేవుడిదని ఎలా తెలుసుకోగలుగుతావు? 10 మందిలో నిలబడితే నీ పిల్లోడి స్వరం వినబడుతుంది, కానీ నీ దేవుడి స్వరం ఇదే అని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు పట్టించుకోవట్లే, ఫోన్ చూస్తావు, ఫోన్ పడుకుంటావు, లేకపోతే మై గాడ్. కానీ నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నిన్నంట అనేకులు నమ్మేలా, అనేకులకు నిన్ను తలగా, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా, నువ్వు అనేక దీవెనలు పొందాలి అని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంట. Can somebody say amen? Can somebody say amen? My God, hallelujah. అందుకే వినే విషయంలో నువ్వు చెవిటివాడివి కావద్దు, నీ చెవులను తెరుచుకొని వినాలంట. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాకేదో చెప్తున్నాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? పరిస్థితులు రాగానే ఆవిడ మంచోడు కాదు, ఒక్క మాట. చూస్తారా మనుషులు ఎలా మాట్లాడతారా? ఒక్క నింద రాగానే నువ్వు ఏడుస్తావా? ఒక్క అవమానం రాగానే బాధపడతావా? ఒక్క సమస్య రాగానే దుఃఖానికి గురి అవుతావా? కరెక్టేనా? ఎవరో నువ్వు కరెక్ట్ కాదన్నంత మాత్రాన నువ్వు కరెక్ట్ కాదా? ఎవరో నువ్వు చెడ్డవాడి అన్నంత మాత్రాన నువ్వు చెడ్డవాడి అయిపోయావా? భూమి మీద ఏ తప్పు లేకుంటే ఎవరైనా ఉంటున్నారా? కానీ నీ సరి చేసుకుంటున్నావు. నువ్వు చూడు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, పారిపోయాడంటే అక్కడి నుంచి. పారిపోతే మళ్ళీ పిలిచినట్ట, మోషే రా, మళ్ళీ దాన్ని తోకను పట్టుకున్నాడంట. తోకను పట్టుకుంటే అది మళ్ళా కర్ర అయిందంట. హల్లెలూయా. గాడ్ ఈజ్ టీచింగ్ హిమ్ టు నాట్ టు రన్ వెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. దేవుడు ఆయనకు నేర్పిస్తున్నాడు, పరిస్థితులు తారుమారైనప్పుడు పారిపోవడము కాదు, దాన్ని పట్టుకుంటే సరి అవుతుంది అని నేర్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు పారిపోయే వ్యక్తి కా ఉండకు, నిలబడు, అక్కడ దేవుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడే చూపిస్తాడు, అయ్యా మేడి పండు చూడు. కొన్నిసార్లు దేవుడు నేర్పిస్తాడంట, ఇదిగో నువ్వు ఇది అనుకుంటున్నావు కాదు. అప్పుడు నేను అనుకుంటా, ప్రభువా నేను మోసపోయానయ్యా, అయ్యా నాకు ఉద్యోగం వస్తుంది అనుకున్నానయ్యా, రాలేదయ్యా, ఎందుకు నాకే ఇవ్వలేదయ్యా? దేవుడు అంటాడు, అయ్యా నీకు అది సూట్ కాదు, 2 రోజులాగు అది నీకు సరి అయింది కాదు. అన్న అడిగింది, నాకే ఎందుకు పిల్లలు ఇవ్వాలా? దేవుడు అన్నాడు, ఎదురు చూడు, నీ కడుపులో నుండి సమయలను బయటికి తీసుకొస్తా. హల్లెలూయా. మై గాడ్, కెన్ సంబడి క్లాప్ హ్యాండ్స్? హల్లెలూయా. సమయలు ఒక ప్రవక్తను నీ కడుపులో నుంచి తీసుకొస్తా, ఎదురు చూడు. నీ కడుపులో నుంచి ప్రవక్తను తీసుకొని వస్తా. మీ శరీరంలో ఇక్కడ బలహీనత ఉన్న చేతులుంచండి, ప్రార్థించండి. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నీ కృపను నా ఎడల చూపు అని ప్రార్థన చేద్దాం. దేవుడు నీ ఉద్యోగంలో మార్పును చేస్తాడు, నీకు మంచి రాబడినిస్తాడు, నీ దుఃఖమునైనా తొలగిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆయన గొప్పగా నిర్మిస్తాడు, నీ కొరకు మంచి రాబడిని ఆయన ఇవ్వగలుగుతాడు. అడుగు విశ్వాసముతో, ప్రభువా నా స్థితిగతులను మార్చువాడా నీకు స్తోత్రం, ప్రభువా నన్ను స్వస్థపరచువాడానికి వందనాలు అని చెప్తామా. నీ ఎముకలను
మాంసమును కండనరములో ఆయన బాగు చేయగలుగుతాడు. ప్రార్థించు. ప్రభువా, నా చదువును, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఆశీర్వాదకరంగా చేయు ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. ఆశీర్వాదకరముగా చేయమని అడుగుచున్నానయ్యా. దీవించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దీవెనకరముగా నన్ను నిలబెట్టమని అడుగుచున్నాను. అడుగు. నాకు ఒక ప్రత్యేకతను ఇవ్వమని అడుగు. ప్రార్థన చేయి. తండ్రి స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు వందనాలు. తండ్రి తండ్రి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. దయగల దేవా, కనికరము గల దేవా, కృపగల దేవా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా నీకు వందనాలు ప్రభువా. నీ తలపైన చేతులోంచి ప్రభువా నాకు మంచి ఆలోచనలను ఇవ్వు. మంచి నిర్ణయాల గుండా నేను వెళ్ళాలి. నా ఆశీర్వాదాన్ని ఏ ఆలస్యము అని కానీ, ఏ దుష్టుడు కానీ ఆటంకపరచకూడదు అని నీ తలపైన చేతులుంచి ప్రభువా నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. ఎన్నోసార్లు వెనకపడ్డావేమో, ఇక నేను వెనకపడకూడదని ప్రార్థన చేయి. నేను ఆగిపోకూడదు అని ప్రార్థించు. నేను దుఃఖపడకూడదయ్యా, నేను పారిపోకూడదయ్యా. పరిస్థితులను చూసి, సమస్యను చూసి నేను పారిపోద్దయ్యా, నిలబడాలయ్యా. నువ్వే నాతో ఉన్నావు, నీకు వందనాలు అని చెప్పు. నువ్వు నాతో ఉన్నావయ్యా. నన్ను బలపరచు ప్రభువా. దయచూపు ప్రభువా. కనికరం చూపయ్యా. కృప చూపు ప్రభువా. క్షేమమును దయచే ప్రభువా. విడుదల దయచే ప్రభువా. స్వస్థతను దయచే. ఎముకలు ఇప్పుడే స్వస్థత నీ శరీరములో. కాళ్ళల్లో మంటలు ఇప్పుడే. ఓ ఫాదర్, నీ తలనొప్పి, మెడ నొప్పి, స్టమక్ ప్రాబ్లం, చెస్ట్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, యేసు నామమున స్వస్థత. యేసు నామమున స్వస్థత. ఇప్పుడే స్వస్థత నీ శరీరములో. బీ హీల్డ్ రైట్ నౌ. బీ హీల్డ్. స్వస్థత యేసు నామమున. స్వస్థత, స్వస్థత యేసు నామమున. ప్రభువా, వారి వ్యాపారాన్ని ఆశీర్వదించండి. మంచి రాబడినివ్వండి ప్రభువా. మంచి రాబడినివ్వండి. దుష్టుడు పారిపోవునుగాక, లేమి పారిపోవునుగాక. మంచి చదువునివ్వండి, పట్టుదలనివ్వండి, ఆసక్తినివ్వండి అయ్యా. జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి. వారి చదువులో తోడుగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభువా. ప్రత్యేకంగా యవనస్తుల నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని వారి లోపల పుట్టించు ప్రభువా. నీ కృప అధికముగా దయచే ప్రభువా. యేసు నామమున ఇప్పుడే స్వస్థత. యేసు నామమున ఇప్పుడే స్వస్థత. యేసు నామమున ఇప్పుడే ప్రభువా. ప్రతి ఆ భాగమును, ప్రతి అవయమును స్వస్థపరచండి అయ్యా. స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నూతన బలము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. దుష్టుడు ఒక మార్గము గుండా వచ్చిన దుష్టుడు 7 మార్గముల గుండా పారిపోవునుగాక. క్షేమమునివ్వండి ప్రభువా. నెమ్మదినివ్వండి అయ్యా. స్వస్థతనివ్వండి అయ్యా. విడుదలనివ్వండి అయ్యా. మంచి ఆరోగ్యమునివ్వయ్యా. బలమునివ్వయ్యా. నీ కృప వెంబడి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తలపైన చేతులుంచండి యవనస్తులారా. ఓ ఫాదర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ, ఈస్ గోయింగ్ టు రైజ్ యూ అప్. హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ప్రభువా, బలపరచండి, స్థిరపరచండి, నూతన కార్యములు చేయండి. నెమ్మదినివ్వండి, క్షేమమునివ్వండి, మంచి ఆరోగ్యమునివ్వండి. గొప్పగా స్తుతించుటకు వారిని ప్రేరేపించండి. వారు ప్రార్థిస్తున్నగా పరిస్థితులు మారాలా. అట్టి విశ్వాసాన్ని వారి లోపల నింపుమని ప్రార్థిస్తున్నాను. ధైర్యము దయచే ప్రభువా. వారు ప్రార్థిస్తున్నగా ధైర్యముతో చేయాలయా. నీ కృప చూపమని, నీ కనికరం చూపమని జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.